శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణమాస ప్రయుక్త జపజ్యోతి సభ్యులందరం కలిసి శక్తి పంచాక్షరి మంత్ర పురస్చరణ అనుష్ఠానం చేసుకుంటున్నాం కదా. అందులోని భాగంగా శివస్తోత్రాలు, దాని వివరణ, తత్వం గురించి చెప్పుకుంటూ నిర్వాణ షట్కంలో నిన్న 4 శ్లోకాల గురించి చెప్పుకున్నాం. ఇవాళ 5, 6 శ్లోకంతో దాన్ని పూర్తి చేయాలి. నమే మృత్యుర్నశంకా నమే జాతిభేదః పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానందరూప శివోహం. జనన మరణాల గురించి నాకు ఎటువంటి భయము లేదు, ఎందుకంటే అది నేను కాదు. నమే మృత్యు నశంక అంటే నాకు ఎటువంటి జనన మరణాల మీద ఆశ లేదు, దాని యందు భయము లేదు, అది నేను కాదు. నాలోని జాతి భేదములు లేవు. నాకు తల్లిదండ్రులు అనే వారిని నేను ఎప్పుడూ గౌరవించలేదు. కానీ లేరు అనే మాట ఇక్కడ వాడతారు. దానికి వాడడానికి అర్థం ఏంటంటే, ఇదంతా శివోహం చెప్పేది ఆత్మకి ఏవీ లేవు. ఎందుకంటే నిర్వాణ షట్కం అనేది శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకి సంబంధించింది కాబట్టి. అందుకని ఆత్మ ఏం చెప్తుంది? నాకు తల్లిదండ్రులు అనేవారు లేరు, బంధుమిత్రులు అసలే లేరు, నేను ఎవరికి గురువుని కాదు, శిష్యుణ్ణి కాదు, చిదానంద రూపమైన శివుణ్ణి నేను మాత్రమే అని అంటూ, దీని మానవతా రూపంలో తీసుకోవాలి అంటే దాంట్లో నేను జన్మ అనేదాన్ని నేను కావాలని కోరుకుని రాలేదు. మృత్యు అనే దాన్ని కూడా నేను కోరుకుని తెచ్చుకోను. అవి రెండు నా చేతుల్లో ఉన్నవి కాదు. మధ్యలో ఉండే భేదము అనేది నా దాంట్లో ఒకటే ఉంది, అది జాతి భేదాలు మాత్రమే. ఈ జాతి విషయం మీదే నేను చాలా రకాల భేదములను అనుభవిస్తూ ఉంటాను. శివుడైన ఈశ్వర, నీవు ఉన్న శ్మశానంలో ఎటువంటి జాతి భేదములు లేవు కదా, అటువంటప్పుడు నిన్ను నమ్ముకుని బతుకుతున్న నాకెందుకు ఈ జాతి భేదములు? ఇక్కడ జాతి భేదములు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇత్యాది జాతులని ఒక భాగం వస్తే, ఆచారాలు వేరు, జాతులు వేరు. ఆచారము అనగా అది మీ ఇంట్లో మీరు చేసుకుంటున్నది, దాన్ని ఆచారము అంటారు. అది అనుష్ఠానానికి సంబంధించింది. అక్కడ ఆచారం ఖచ్చితంగా ఉండాలి, దాన్ని వేరు. ఆచారము వేరు. ఆచారం అనేది అనుష్ఠానంతో కూడుకున్నది. నిత్య అనుష్ఠానము, సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నామంటే స్నానపానాలు చేసి శుచిగా శుభ్రతగా ఆరాధన చేసుకోవాలి. ఈశ్వరాభిషేకం చేస్తున్నామంటే శుచిగా శుభ్రతగా చేయాలి. అదే బయట వెళ్ళినప్పుడు, బయట వ్యవహారంగా ఉన్నప్పుడు ఎవరితో ఎలా ఉండాలో అలాగే ప్రవర్తించాలి. కానీ మానవతా దృక్పథంతో వేరే ఎటువంటి దృష్టి చూడకూడదు. నేను పై జాతి వాడిని, వాడు కింద జాతి వాడు, నేను డబ్బున్న వాడిని, వాడు డబ్బు లేనివాడు, నేను చదువైన వాడిని, వాడికి చదువు లేదు, నేను విద్యావంతుడిని, వాడు అవిద్యావంతుడు అనేది ఉండకూడదు. అందరినీ సమానంగా చూసే విధానం రావాలి. దాన్నే న జాతభేద అని అంటారు. పితా నైవ మే నైవ మాతా న జన్మ. నాకు అమ్మ నాన్న అనే విషయాన్ని నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పటి నుండి వాళ్ళకి నేను ఎటువంటి సేవ చేసింది సరిగ్గా నాకు గుర్తులేదు. వాళ్ళచే నేను చాలా సంపాదించబడి చాలా సేవ చేయించుకున్నాను తప్ప వాళ్ళకంటూ నేను ఏదీ చేయలేకపోయాను, చేసింది కూడా లేదు. అలాంటి జన్మగా నేను దీన్ని పరిగణిస్తున్నాను. అందుకని దీన్ని జన్మగా రూపంలోనే నేను తీసుకోవట్లేదు. ఇటువంటి దోషము నా యందు ఉంది, కానీ ఈ శరీరానికి ఉంది, కానీ నాకైతే లేదు. ఎందుకంటే నాకు అమ్మ నాన్న అనేవాళ్ళు ఎవరు లేరు అని అంటూనే, నా బంధుర్ నా మిత్రం, మిత్రులు బంధువులు అనేవారికి కూడా నాకు ఆత్మ చెప్తోంది నాకెవరూ లేరని. కానీ శరీరం చెప్పాల్సింది బంధువుల్ని బంధు రూపంలో చూడడం తప్ప చాలా విషయాల్లో ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం, ఒకరి మీద ఒకరికి గాసిప్స్ చెప్పడం, ఏదో ఒక మాటలు చెప్పుకోవడంతోనే నేను గడిపాను. కానీ ఎప్పుడూ బంధుత్వాన్ని బంధుత్వ రూపంలో చూసి వాళ్ళ వరకు వారి మర్యాద ఇచ్చి వాళ్ళ మర్యాదని కాపాడేట్టు ఆలోచించలేదు. పోనీ మిత్రుడు అంటావా, మిత్రుడిని మిత్రుడిగా చూసి నిర్మలమైన మిత్రత్వాన్ని నేను ఎప్పుడూ అనుభవించలేదు, నేను ఇవ్వనూ లేదు, అటువంటి మిత్రత్వం కూడా లేదు.
పోనీ గురువు శిష్యుడనే భావంలో నేను ఎవరికైనా నేర్పించి గురు రూపంలో నేర్పించి వారికి ఏదైనా మంచి మార్గం ఇచ్చానంటే నేను నా ధన సంపాదన కోసమే వాళ్ళకి ఏదో సలహాలు ఇచ్చానే తప్ప వాళ్ళకంటూ సన్మార్గం పొందేటట్టుగా నేను ఎటువంటి మార్గదర్శనము చేయలేదు. పోనీ నేను శిష్యుడిగా ఏ గురువు దగ్గరైనా ఏదైనా నేర్చుకున్నానా సంసారానికి అతీతంగా విశేషమైంది అంటే సంసారకు అతీతంగా నేను ఏదీ నేర్చుకోలేదు. నేను నేర్చుకున్నదంతా నా పొట్ట కూటి కోసమే నేర్చుకున్నాను. ఉదర పోషణార్థం బహుకృత వేష అని మహోద్గరంలో భజగోవింద స్తోత్రంలో ఉంటుంది. అంటే తన జీవనం ప్రశాంతంగా గడపడం కోసమే నానా రకాల వేషాలు కడుతూ ఉంటాడు మనుష్యుడు అని చెప్తారనమాట. అలా శిష్యుడిగా నేనుండి నానావిధ గురువుల దగ్గర నానావిధ విషయాలు నేర్చుకుని కానీ అవన్నీ సంపాదన కొరకై వాడేనే తప్ప సన్మార్గానికై వాడలేకపోయాను. అందుకని వీటిలన్నిటి నుంచి నన్ను కాపాడు చిదానంద రూప శివోహం శివోహం. అటువంటి చిదానంద రూపుడైన శివుడు నన్ను కాపాడి నన్ను ఆత్మ ఎలా అయితే నిర్మల స్థితిలో ఉంటుందో నన్ను కూడా అదే పరిస్థితికి తీసుకెళ్లేటట్టుగా ఆశీర్వదించవయ్యా అంటూ ఈశ్వరుడిని ఆత్మ ఒక పక్క ఒక భాగంలో ప్రార్థిస్తూనే రెండవ పక్క శరీరం ప్రార్థిస్తోంది ఈ రూపంలో కూడా. అలాగే అహం నిర్వికల్పో నిరాకార రూపో విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణం నచ సంగతం నైవ ముక్తిర్నమేయ చిదానందరూప శివోహం శివోహం. నేను ఆత్మ ఇప్పుడు చెప్తోంది, నేను నిర్వికల్పుడిని, ఆకారం లేనివాడిని, సర్వేంద్రియములు వికసింపజేస్తున్నాను, అన్నింటిలోనూ సమానంగా ఉన్నవాడిని, నాకు మోక్షము లేదు, బంధము లేదు, నేను చిదానంద రూపుడిని అని ఆత్మ చెప్తోంది. అనగా ఈ శ్లోకానికి సాంసారిక రూపంలో అర్థం తీసుకునేటప్పుడు మానవుడు తన వంతు ప్రయత్నం చేసేటప్పుడు ఎటువంటి విషయంలోనైనా నిర్వికల్ప నిరాకార రూపంలో అంటే దేన్ని ఆశించి ఏ పని చేయకూడదు. ఒకవేళ చేసిన తర్వాత ఫలితం ఏదొచ్చినా దాన్ని ఈశ్వర ప్రసాదంగా అనుభవించాలే తప్ప దాన్ని ఒకళ్ళ మీద తప్పు జరిగితే దాన్ని ఒకళ్ళ మీద నింద వేసేయడం, మంచి జరిగితే తన పేరును చెప్పుకోవడం, ఇవి రెండూ దోషభూయిష్టమైనవే. అందుకని అటువంటి ఆలోచనలు ఉండకూడదు అంటూనే సర్వత్ర సర్వేంద్రియాణం, సర్వేంద్రియములను నన్ను నేను కాపాడుకునేదే అనంటూ ఈ సర్వేంద్రియములని విభూతి రూపంలో, విభూతి అంటే ఈశ్వర ప్రసాదం, ఈశ్వర ప్రసాద రూపంలోనే వాడుకోవాలి అని అంటూ మోక్షం గురించే ఈ ప్రయత్నం అంతా. ఈ జీవన్ముక్త స్థితి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అనే జీవన్ చక్రం నుంచి మోక్షం పొంది నేను చిదానంద రూపుడైన శివోహం శివుడితో సమానంగా శివుడిలో భాగమయ్యే మోక్షాన్ని నాకు ప్రసాదించవయ్యా ఈశ్వరా అని అడుగుతూ ఈశ్వర స్మరణ చేసుకున్నాడు. అదే నిర్వాణ షట్కం యొక్క స్తోత్రమూలం. నిర్వాణ షట్కం యొక్క స్తోత్రమూలం. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః.